సో ఏంటంటే ఈరోజైతే మేము బెంగళూరు టు కడపకి వినాయక చవితికి వెళ్తున్నాం ఫెస్టివల్కి. సో చూస్తున్నారు కదా, మాకైతే 9:46కి అరైవల్ అని చూపిస్తుంది. 5 hours చూపిస్తుంది. ఈరోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది, చూస్తున్నారు కదా ఇక్కడ కూడా చూడండి, రెడ్ కలర్ చూపిస్తుంది. ఫుల్ 236 కిలోమీటర్స్. మామూలుగా అయితే అనంతపూర్ అయితే 3 hours 3.5 hours లో వెళ్ళిపోతాము. కడప 5 hours చూపిస్తుంది. మన కార్ రేంజ్ ఏమో 330 కిలోమీటర్స్. 92% లో ఉంది. ఇప్పుడు 92% లో ఉంది. హోప్ఫుల్లీ మనం రీచ్ అయిపోతాము. అట్ ద మ్యాక్స్ మనకు కావాలంటే ఛార్జింగ్ పాయింట్స్, ఇప్పుడు మనకు బెంగళూరు టు కడప వెళ్ళే రూట్లో ఛార్జింగ్ పాయింట్స్ వచ్చేసి మనకు మదన్పల్లి రెస్టో రిట్రీట్ దగ్గర ఒకటి టాటా ఛార్జర్ ఉంది, జియో బీపీ పల్స్ ఛార్జర్ ఒకటి ఉంది. లేదు అక్కడ మిస్ అయినారు అనుకుంటే రాయచోటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనకు ఒక పెట్రోల్ బంక్ లో రింగ్ రోడ్ దగ్గర ఒకటి ఉంది, స్టాటిక్ ఛార్జర్ ఒకటి ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ వి మేక్ ఇట్ టు కడపలో మేము ఇంట్లో పెట్టేసుకుంటాం ఛార్జింగ్. లేదు ఎవరికైనా బయట పెట్టుకోవాలి అంటే ఎస్ఎల్వి నివాస్లో పెట్టుకోవచ్చు. కొత్తగా ఓపెన్ చేశారు ఛార్జ్ జోన్ వాళ్ళు, ఛార్జర్ DC ఫాస్ట్ ఛార్జర్ ఓపెన్ చేశారు 60 kW. ఇప్పుడు మనం వచ్చేసి బెంగళూరు టు మదన్పల్లి నుంచి ఇట్లా వాయల్పాడు, అంగళ్ళు ఆ రూట్లో వెళ్తాము వయా రాయచోటి టు కడప. రోడ్ అంతా ఇప్పుడైతే బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఒక 2 చోట్ల మట్టుకే సైడ్ కల్వర్ట్ కడుతున్నారు, ఇబ్బంది ఏం లేదు, బాగుంది రోడ్ ఏమో. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఇంత ట్రాఫిక్ లేదు, తొందరగానే వెళ్ళిపోయాం. మేము 4కి స్టార్ట్ అయిపోయి 8:30కి అంతా మా కడపకంతా రీచ్ అయిపోయాము. కానీ ఇప్పుడేంటో ఈరోజు ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే టుమారో ఫెస్టివల్ కదా, సో అందరూ ఇంటికి వెళ్తున్నట్టున్నారు. చాలా ట్రాఫిక్ ఉంది. మేబీ 10 కూడా అవ్వచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఒకవేళ మనం ఎక్కడన్నా తినడానికి అలా ఆపినా కూడా ఒక 1/2 hour అవుతుంది. సో ఇప్పుడే 9:45 అరైవల్ చూపిస్తుంది. మనం ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా సో అంత అవుతుంది, 9:45 అవుతుంది. ఇక్కడ అన్ని అమ్ముతున్నారు. సో ఇందాక ముందు కూడా బుజ్జి వినాయకులు అమ్ముతున్నారు, బుజ్జి గణపయ్యలని. సో అదనమాట. ఇప్పుడైతే ఒక 5 minutes అయింది మేము ఇక్కడ నిలబడి స్ట్రక్ అయిపోయి. అటు సైడ్ వదిలారు ఇప్పుడే. సో చాలా మంది ఫెస్టివల్ షాపింగ్ కోసం వచ్చినట్టున్నారు. అన్ని అరటి బోదలు ఇలాంటివి పూలు పళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు చూడండి 580 ఆన్ పేపర్, ఆన్ రోడ్ వచ్చేది మనకు 400 వస్తుంది. ఇప్పుడైతే మనం 92% స్టార్ట్ అయ్యాము. హోప్ఫుల్లీ మనం 15% 14% అంతా మనం రీచ్ అయిపోతాము కడప. ఇప్పుడు అంటే రీజన్ యూస్ చేసుకుంటే మోస్ట్లీ ఖచ్చితంగా మనము ఇప్పుడైతే 320 చూపిస్తుంది కాబట్టి మనం రీచ్ అయ్యేసరికి మేబీ 70-80 కిలోమీటర్స్ రేంజ్ ఉండగానే రీచ్ అయిపోతాము. ఇబ్బంది ఏముండదు. యూ డోంట్ నీడ్ టు ఛార్జ్ మోస్ట్లీ, బట్ సిన్స్ వీఆర్ స్టాపింగ్ అట్ రెట్రో రిట్రీట్ మనం ఒకసారి ఛార్జ్ చేసుకుందాము. ఛార్జ్ చేసుకొని అక్కడ ఎలా ఉందో ఛార్జింగ్ ఫెసిలిటీస్ కూడా మీకు నేను చెప్తాను. సో ఫైనల్లీ వదిలేశారనమాట ఇక్కడ. సో డీజిల్ కార్ కంటే ఈవీ కారే నాకు చాలా బెటర్ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ సౌండ్ అనిపించదు. మెయిన్ థింగ్ మనం వెళ్తున్నప్పుడు సౌండ్ ఏం రాదు కార్ అసలు. ఇంకొకటి మనము 120 స్పీడ్లో వెళ్ళినా కూడా అసలు స్పీడ్ తెలియదు. 90లో 80లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది కార్లో వెళ్తున్నప్పుడు, ఎందుకంటే ఇది సౌండ్ రాదు కదా. సో అదనమాట. సో వంశీని అడుగుతాం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది అంటే, మా అత్తమ్మది డీజిల్ కారు. సో డీజిల్ కార్కి ఈ కార్కి ఏంటి డిఫరెన్స్ అనిపిస్తుందో వంశీని అడుగుతాం. ఏంటి వంశీ చెప్పు. డీజిల్ కారు ఈవీ కార్ అని కాదు, కానీ అది మాన్యువల్ గేర్, ఇది ఆటోమేటిక్ గేర్. ఫస్ట్ ఏమంటే మనకు ఆటోమేటిక్ గేర్ కాబట్టి మనకు సిటీ డ్రైవ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. గేర్స్ మార్చే అవసరం ఉండదు, చాలా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే పికప్ చాలా బాగుంది దీనికి. మనం చాలా ఫాస్ట్గా 100 రీచ్ అవుతాము. మన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంటుంది. ఏమంటే మనకు ఈవీ కార్లో డ్రైవ్ చేసేటప్పుడు ఆ సౌండ్ రాదు, కానీ మనకు టాటా వాళ్ళు మినిమం సౌండ్ వచ్చేలాగా మనకు అది సౌండ్ పెట్టుంటారు. సో అది ఉంటుంది కాబట్టి మనకు ఆ ఇబ్బంది ఏమి అనిపించదు. లైట్గా సౌండ్ తెలుస్తూ ఉంటుంది, పూర్తి సౌండ్ ఏమీ రాదు, కానీ లైట్గా తెలుస్తుంది. ఇంకా ఏమంటే డీజిల్ కార్స్లో ఆ డీజిల్ స్మెల్ కానీ పెట్రోల్ స్మెల్ కానీ పడని వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళకి ఈవీ కార్ అసలు చాలా కంఫర్టబుల్. వాళ్ళకి ఎటువంటి వామిటింగ్ సెన్సేషన్స్ కానీ ఏమీ ఉండవు. ప్లస్ దీని సస్పెన్షన్ కూడా బాగుంది, హార్డ్ సస్పెన్షన్ అయితే కాదు, బాగుంది. ఇందులో రూఫ్ టాప్ కూడా చూస్తున్నారు కదా. సో ఫుల్ అనమాట ఇది. సో పానారోమిక్ సన్ రూఫ్ అనమాట ఇది. సో
మళ్ళీ ఇక్కడ స్ట్రక్ అయిపోయాం మనం, మళ్ళీ ట్రాఫిక్ పడింది. నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇందాక ఎంత చూపించింది ఇందాక టైము 9:45 చూపించింది. సో ఇప్పుడు 9:50 చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ చూడండి ఫుల్ రెడ్ లైన్ చూపిస్తుంది. సో అంటే చాలా ట్రాఫిక్ ఉందన్నమాట ఇక్కడ. మేము టూ డేస్ బ్యాకే వెళ్ళొచ్చాం అనమాట కడపకి. సో సర్ప్రైజ్ వీడియో చూసినట్టున్నారు మీరందరూ. మాకైతే హైయెస్ట్ రీచ్ అనమాట యూట్యూబ్లో. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా ఎవ్రీ వీడియో అలా చూస్తే బాగుంటుంది, అలా వ్యూస్ వస్తే బాగుంటుంది, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగితే బాగుంటుంది అనిపించేసింది. సో పెరగాలని చాలా కష్టపడుతున్నాము. సో చూద్దాం, మేమైతే 100% ఇస్తున్నాము. సో మేము ఇప్పుడైతే రెట్రో రిస్ట్రీట్ రెస్టారెంట్కి వచ్చాము. చూడండి నా బ్యాక్ సైడే మీకు ఛార్జర్ పాయింట్ ఉంది. అక్కడ ఛార్జింగ్ పెట్టేసుకొని ఈవీ కార్ వాళ్ళు ఇక్కడ రెట్రో రిస్ట్రీట్ రెస్టారెంట్కి వచ్చేసేయచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది మదనపల్లి అన్నమాట. ఫుల్ రష్ ఉంది. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 8:20 అవుతుంది. ఫుల్ రష్ ఉంది. మదనపల్లి మార్కెట్ అంట ఇది. ఓకే, ఈ షాప్లో అనమాట. సో మా అత్తమ్మ వాళ్ళు నార్మల్గా ఈ షాప్లోనే షాపింగ్ చేస్తుంటారు నీరుగడ్డపల్లిలో. చాలా బాగుంటాయి శారీస్, ఫ్యాన్సీ శారీస్ కూడా బాగుంటాయి. సో నా కోసం ఒక చీర కొన్నారు అత్తమ్మ ఇక్కడ. సో మేము అయితే బెంగళూరు టు మదనపల్లికి ఇప్పుడు రీచ్ అయ్యామన్నమాట. బెంగళూరులో ఏమో ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. బెంగళూరు దాటి పొస్కొట్టు హెచ్ క్రాస్కి వచ్చేసి ఫుల్ వర్షం అనమాట. సో ఇంకా అక్కడి నుంచి అలా స్లో వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి టైం అయిపోయింది. సో మధ్యలో రిట్రీట్లో ఆగి తినేసి ఇలా వచ్చేసాము. సో ఇక్కడైతే చాలా రష్ ఉంది. రిట్రీట్లో ఆగాము. ఫుడ్ ఈస్ నాట్ రికమెండబుల్, అంతగా ఏం లేదు అది. ఐ మీన్ 5 stars లో మేబీ ఒక 2 stars ఇవ్వచ్చేమో అంతే. సో మేమైతే 10:38కి వెళ్తాము, అక్కడికి చేరుతాం అరైవల్ అని చూపిస్తుంది. సో ఇంకా 120 kilometers ఉంది. అందులోనూ ఈరోజు ట్రాఫిక్ ఉంది, వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. వినాయక చవితి పందిర్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఎదురుగా కూడా వినాయక చవితి పోతా ఉంది. గణపతి వెళ్తూ ఉన్నాడు చూడండి. గణేష్ మహారాజ్ కి జై. సో చూస్తున్నారు కదా, ఇది ఏంటి ఏ ఊరు అనేది గెస్ చేస్తున్నారా? సో కడపకి వచ్చేసాం మేము. సో సంధి సర్కిల్లో ఉన్నాం మేము ప్రెసెంట్. అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఘాట్లో శివాలయం దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట. అంతకు ముందు నుంచి మాకు వర్షం ఏమి అనిపించలేదు. సో ఘాట్లో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఘాట్ నుంచి కడప వరకు అలా. సో ఇంకా గణపతి సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. సో మా ముందర కూడా ఎవరో చెరుకు తీసుకెళ్తున్నారు, చూస్తున్నారు కదా. కడపకు వచ్చేసరికి 45% ఉంది. ఇంకా రేంజ్ 236 kilometers రేంజ్ చూపిస్తూ ఉంది. సో నేను ఇంకా చెప్పాలంటే ఇంకొక 150 kilometers వరకు ఈజీగా కవర్ చేయగలను దీంతో. సో కంఫర్టబుల్గా, చాలా కంఫర్టబుల్గా మీరు బెంగళూరు టు కడప ఆన్ టాటా కారు, ఇవి లాంగ్ రేంజ్ గురించి మాట్లాడుతున్నాను నేను, చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో వీఆర్ వెరీ కంఫర్టబుల్లీ ట్రావెలింగ్ విత్ దిస్ ఈవీ. యా అదనమాట. సో మేమైతే మా ఇంటికి దగ్గరలో ఉన్నాము. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ నుంచి మా ఇంటికి? 1.5 kilometer ఉంది. అంటే ఒక 2 minutesలో వెళ్ళిపోతాము. సో ఫైనలీ బెంగళూరు టు కడప రీచ్ అయిపోయాము. ఓకే, ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేద్దాం. ఓకే, బై బై, గుడ్ నైట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సత్య చైతన్య యూట్యూబ్ ఛానల్. బాయ్.